ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినం దేవుని వాక్యము నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. కీర్తన 43వ సంకీర్తన 4వ వచనం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుడే మన సంతోషము కానీ మన తలాంతులు, వరములు, పరిచర్య కాదు. మన ఆత్మీయ జీవిత ఆరంభంలో మనము బైబిల్ జ్ఞానము, అద్భుతములు చేయుట, స్వస్థపరచుట మొదలగు అసాధారణమైన వరములను కోరుకుందుము. ఆ తర్వాత వీటిలో ఏదియూ కూడా నిజమైన సంతోషమునివ్వలేదని గ్రహించుదుము. ప్రభువే మన సంతోషము. ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడుట మనకు అత్యధికమైన సంతోషాన్ని ఇచ్చింది. కీర్తనకారుడు అనేక సందర్భాల్లో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయనను మనం ఆరాధించుటలో, భక్తి కలిగి ఆయనతో సహవాసం చేయుటలో, ఆయన వాక్యము ధ్యానము చేయటంలో గడిపే సమయము మిక్కిలి సంతోషకరమైనటువంటి సమయం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆయన మనకు సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు అని చెప్తుంది. చాలామంది తమకు కలిగినదో లేక తాము పొందగోరినదో ఆశీర్వాదమని తలంచుదురు. వారు ప్రభువా నాకు ఇది ఇమ్ము, అది ఇమ్మని అడుగుదురు. యేసుక్రీస్తు ప్రభువే తమకు కావాలని కోరరు. ఆయనే మంచి ఈవులను ఇచ్చువాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం సమస్తము పొందుకోగలుగుతాము. మనం ఆయనను అధికముగా ప్రేమించి గణపరిచిన ఎడల మనము సమస్తమును తప్పక పొందుకోగలము. అప్పుడు మన జీవితంలో ఆనంద సంతోషములు కలుగుతాయి. ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు మనము చేరినప్పుడు పరిపూర్ణంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృపా భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. కొద్ది మాట దేవుడు మన వెనుకలు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నాకు ఆనంద సంతోషంలో కలగజేయు దేవుని యొద్దకు చేరుదు. ప్రభా, మా జీవితాల్లో ఉన్న ఆనందాలు, సంతోషాలు ప్రభా నాయన సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు. అనేక కుటుంబాల్లో సమాధానం లేదు. అనేక కుటుంబాల్లో సమాధానం లేకుండా సాతాను కలగజేస్తున్నాడు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆనంద సంతోషములు కలగజేస్తానని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభా, మీ వద్దకు చేరినప్పుడు మమ్మల్ని బలపరచమని, ఆనందంగా మేము ఉండే విధంగా, సంతోషంగా ఉండే విధంగా మాకు సహాయం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. మీ కృపచేత మమ్మలను నడిపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నైనా మీ చేతులకి అప్పగిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మేమందరం ఆనందంగా ఉంటాక సహాయం. ఈరోజు ఏ కుటుంబంలో ఆనందం లేదో, సంతోషం లేదో, దుఃఖంతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినపు అవసరతలో మమ్మల్ని జ్ఞాపకం, వివాహాలు, పుట్టినరోజులు, గర్భఫలాలు, వాతావరణ పరిస్థితులు, పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరే సహాయం చేసి ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.